is the only person who nurses and nourishes us from womb to tomb with her versatile quality and talent. Hence, we are here to give her honorable salute. బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని మీషమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం.
ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. విద్యార్థులు గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిద్దాం. 8th कक्षा से रामैया वास्तवैया गाने पर प्रदर्शन देने के लिए स्टेज पर आ रहे हैं हमारे छात्र. तालियों से स्वागत कीजिए.